వెరిలాగ్ లో వైర్ కి రిడ్జ్ కి తేడా ఏంట్రా? ఫస్ట్ అసలు నువ్వు వెరిలాగ్ గురించి మర్చిపో. ఎలక్ట్రానిక్స్ లో టూ బేసిక్ థింగ్స్ ఉంటాయి: వైర్, స్టోరేజ్ అని. వైర్ అంటే మనం డైలీ చూసేదే, అది జస్ట్ సిగ్నల్ ని మాత్రమే క్యారీ చేస్తుంది. ఇన్పుట్ చేంజ్ అయితే అవుట్పుట్ కూడా ఇమీడియట్ గా చేంజ్ అవుతుంది, ఎలాంటి వాల్యూస్ ని హోల్డ్ చేసుకోదు. నువ్వు స్విచ్ ఆన్ చేస్తే బల్బ్ ఆన్ అవుతుంది, ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది. అంటే ఇక్కడ వైర్ చేసేది ఏం లేదు, జస్ట్ కనెక్షన్ కి మాత్రమే యూజ్ అవుతుంది. అదే స్టోరేజ్ ఎలిమెంట్ అయితే ఆ సిగ్నల్ వాల్యూని హోల్డ్ గానీ రిమెంబర్ గానీ చేసుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్చింగ్ పొజిషన్, మెమరీ లొకేషన్, ఫ్లిప్ ఫ్లాప్ ఇలాంటివి. నువ్వు స్విచ్ ఆన్ చేస్తే బల్బ్ ఆన్ అవుతుంది, నువ్వు ఆఫ్ చేసేంత వరకు అది ఆఫ్ అవ్వదు. అంటే దాని అర్థం అక్కడ సిగ్నల్ వాల్యూని హోల్డ్ చేసుకుంటుంది. ఇప్పుడు నువ్వు ఈ రెండింటిని వెరీలోకి కనెక్ట్ చేస్తే వైర్ అనేది జస్ట్ కనెక్షన్స్ కి మాత్రమే యూజ్ అవుతుంది, సిగ్నల్ ని క్యారీ చేస్తుంది. అదే రెడ్జ్ అయితే ఆ సిగ్నల్ వాల్యూస్ ని హోల్డ్ గానీ రిమెంబర్ గానీ చేసుకుంటుంది, అప్డేట్ కూడా చేసుకుంటుంది. మీకు ఇంకా బెటర్ గా అర్థమయ్యేదానికి ఒక కోడ్ ఇంప్లిమెంట్ చేద్దాం. నేను ఇక్కడ యాండ్ గేట్ అని నేమ్ ఇస్తున్నాను. యాండ్ గేట్ కి జనరల్ గా 2 ఇన్పుట్స్ ఉంటాయి, ఇన్పుట్ ఏ, ఇన్పుట్ బి. ఈ రెండు డైరెక్ట్ గా హార్డ్వేర్ కి కనెక్ట్ అవుతాయి. జనరల్ గా వెరిలాగ్ లో ఇన్పుట్స్ అన్ని వైర్స్ లాని బిహేవ్ అవుతాయి. ఇప్పుడు అవుట్పుట్ వై అని ఇస్తున్నాను, అవుట్పుట్ వై కూడా వైర్ లాని బిహేవ్ అవుతుంది. ఎందుకంటే యాండ్ గేట్ లో ఇన్పుట్స్ చేంజ్ అయితే అవుట్పుట్స్ కూడా ఆటోమేటిక్ గా చేంజ్ అవుతాయి కాబట్టి. ఇప్పుడు అసైన్ యూజ్ చేసుకుని అవుట్పుట్స్ ని ఇన్పుట్స్ ని కంబైన్ చేసి ఏ అండ్ బి అని రాశాను. ఇప్పుడు మనకి డిజైన్ లో కరెక్ట్ గా యాండ్ గేట్ అనేది విజిబుల్ గా ఉంది. ఇప్పుడు నేను ఫ్లిప్ ఫ్లాప్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. దీనికి నేను సింపుల్ రిజిస్టర్ అని ఇస్తున్నాను. జనరల్ గా ఫ్లిప్ ఫ్లాప్ కి 2 ఇన్పుట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఇన్పుట్ కన్ఫర్మ్ గా క్లాక్ ఉంటుంది, సెకండ్ ఇన్పుట్ డి అని ఇస్తున్నాను. దీని తర్వాత అవుట్పుట్ రెడ్జ్ క్యూ అని ఇస్తున్నాను. ఇప్పుడు క్యూ దాని ప్రీవియస్ వాల్యూస్ ని రిమెంబర్ చేసుకుంటుందా ఇన్ బిట్వీన్ క్లాక్స్ అంటే ఎస్. క్యూ క్లాక్ ఎడ్జ్ అప్పుడే అప్డేట్ అవుతుంది, అందుకని ఇన్ బిట్వీన్ క్లాక్స్ లో దాని వాల్యూ సేమ్ గా స్టేబుల్ గానే ఉంటుంది. దీన్నే మనం మెమరీ ఎగ్జిస్ట్ అంటాము. ఇప్పుడు ఆల్వేస్ ఎట్ ది రేట్ ఆఫ్ పాజిటివ్ ఎడ్జ్ క్లాక్ ని యూజ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆల్వేస్ అంటే ఆల్వేస్ రన్ అవ్వాలి కాబట్టి. పాజిటివ్ ఎడ్జ్ క్లాక్ అంటే క్లాక్ అప్డేట్ అవడానికి దీన్ని యూజ్ చేసుకుంటున్నాం. తర్వాత బిగిన్ ఎండ్ మధ్యలో మనం క్లియర్ గా ఒక మెయిన్ ఇంపార్టెంట్ లైన్ రాస్తాం, అదే క్యూ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి. ఇప్పుడు దీని మనం ఇంటూ క్యూ లోకి కాపీ చేసుకుంటున్నాం క్లియర్ గా. ఇప్పుడు క్యూ సేమ్ గా స్టేబుల్ గానే ఉంటది, దీన్నే స్టోరేజ్ అంటాం. ఇప్పుడు మనకి క్లియర్ గా డి ఫ్లిప్ ఫ్లాప్ విజిబుల్ గా ఉంది. ఇలాంటి రీల్స్ రోజు వస్తుంటాయి, ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు నేర్చుకోవాలి కాబట్టి.